హలో గాయస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గురు పౌర్ణమి సందర్భంగా మేమైతే గాన్గాపూర్ వెళ్ళాలనుకుంటున్నాము. సో మేమైతే అందరము మా ఫ్రెండ్స్ కలిసి మేమైతే కార్లో గాన్గాపూర్ వెళ్ళాలని ప్లాన్ వేసాము. మధ్యాహ్నం లంచ్ చేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి గాన్గాపూర్ చేరుకొని అక్కడ నైట్లో నిద్ర చేసి ఆ ఉదయం సంఘంలో స్నానం చేసుకొని దత్తాత్రేయుని దర్శనం చేసుకొని రావాలని మా ప్లాన్. గాన్గాపూర్ లంచ్ చేసి ఆ తర్వాత 3 o'clock అయితే స్టార్ట్ అయిపోతాం. లంచ్లో అన్నం, బీరకాయ పప్పు, టమాటా కర్రీ, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, పెరుగు అండ్ సోయా చిక్స్ ఫ్రై. సో లంచ్ అయితే చేసి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కనబడే కారే మా విఠలన్న కారు. మా విఠలన్న కారులోనే మేము ఈరోజు అయితే గాన్గాపూర్ వెళ్తున్నాము. టోటల్ 5 members వెళ్తున్నాం. మా విఠలన్న కూడా వచ్చిండు. మా మొత్తం గ్రూప్ మా పెద్ద మనిషి మా విఠలన్న. మా విఠలన్న ఉంటేనే ప్రోగ్రామ్ ఏదైనా కూడా మంచి సక్సెస్ అవుతుంది. సో ఫైనల్గా 5 మంది అయితే మేము అందరం జమ అయినాం. నేను, సదా, ఇంకా విఠలన్న, సురేష్ అన్న, మా కిట్టు, మేమైతే 5 అందరం జమ అయినాం. సో యాక్చువల్గా ఎప్పుడైనా కూడా మేము నైట్ వెళ్ళేటోళ్ళం. బట్ ఏంటంటే ప్రోగ్రాంలో చిన్న చేంజ్మెంట్ ఏంటంటే నైట్ ఇవాళ ఎర్లీ వెళ్ళి అక్కడ ఒక 2-3 గంటలు నిద్ర చేసుకొని సంఘంలో స్నానం చేసి ఆడ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత గుడికి పోయి మళ్ళా రేపు 9:30 వరకు ఇక్కడ ఉండాలని ప్లాను. సో అందుకే ఎర్లీగానైతే స్టార్ట్ అవుతుంది. మాకు ఇంటి దగ్గర నుండి గాన్గాపూర్ అయితే 281 kilometers అయితే చూపెడుతుంది. టోటల్ 6 hours జర్నీ. రింగ్ రోడ్డు మీద మేమైతే షామీర్పేటలో రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుండి పటాన్చేరు దగ్గర రింగ్ రోడ్డు దిగి అక్కడ నుండి సంగారెడ్డి సదాశివపేట మీదుగానైతే మేము గాన్గాపూర్ వెళ్ళాలి. మేము రింగ్ రోడ్ ఎక్కగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇవాళనే వాతావరణ శాఖ వాళ్ళు అయితే 3 days కంప్లీట్గా వర్షాలు ఉన్నాయని చెప్పి అయితే అనౌన్స్ చేసారు. చూడాలి మళ్ళీ అక్కడ వర్షం ఉంటుందో లేదో. వర్షం అయితే ఫుల్గా పడడానికి అయితే ఛాన్స్ ఉంది. మబ్బు చూడొచ్చు, కానీ నల్లటి మబ్బులు, దట్టమైన మేఘాలు అయితే అల్లుకుంది. సంగారెడ్డి దాటిన తర్వాత చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. టీ తాగిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము నైట్ అయితే లంచ్ బయట ఎక్కడ హోటల్లో తినకుండా మా సురేష్ అన్న అయితే మంచి వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చిండు. నైట్ ఎక్కడన్నా మధ్యలో ఎక్కడన్నా ఒక మంచి దాబా చూసుకొని అక్కడ ఆగి నైట్ అయితే డిన్నర్ చేసి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. 8:30 అయితే అయింది టైం వచ్చేసి. మేమైతే కర్ణాటకలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ మేమైతే కర్ణాటకలో లంచ్కి అయితే ఇక్కడ ఒక దాబాలో అయితే ఆగినాం. ఒక దాబాలో ఆగి అక్కడ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఆ దాబాలో మమ్మల్ని కూర్చొని అయితే తినమని చెప్పారు. సో మేమైతే ఇక్కడనే డిన్నర్ అయితే చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మా సురేష్ అన్న ఇంటి దగ్గర మాత్రం మంచి టేస్టీ వెజ్ బిర్యానీ అయితే చేసుకొని వచ్చిండు. అందులో మంచి ఆలుగడ్డ, సోయా చిక్స్ వేసి తీసుకొచ్చిండు. దాంతోపాటు సలాడ్ కూడా తీసుకొచ్చిండు. సూపర్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మస్తు అంటే సూపర్ ఉంది. గట్టిగా తిన్నాం మేమైతే. డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము కర్ణాటకలో ఎంటర్ అయిన తర్వాత హమ్నాబాద్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని కాలాబుర్గి రూట్లో ఒక 10 kilometers లోపలికి వచ్చిన తర్వాత గాన్గాపూర్ రూట్లో లెఫ్ట్ సైడ్లోనైతే ఒక ఊర్లో శివుని విగ్రహం అతి పెద్దగా ఒకటి మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నది. కింద అదేవిధంగా శివలింగం కూడా ఉంది. చాలా బాగా అనిపించింది. అక్కడ మేము కొంచెం సేపు ఆగి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాతనైతే మళ్ళీ మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. మేము చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి నైట్ కొంచెం కళ్ళు మూసుకపోతే అనే ఉద్దేశంతో మేమైతే అక్కడక్కడ టీ గురించి అయితే ఆపుతున్నాం. మేమైతే ఇప్పుడు దగ్గర గాన్గాపూర్కి దగ్గరలోనైతే ఉన్నాం. ఇది వచ్చేసి కాలాబుర్గి వచ్చేసి కర్ణాటకలో ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్. ఇదే ఇక్కడ కాలాబుర్గి రెస్టారెంట్ అని ఉంది. ఆ రెస్టారెంట్లో ఆగి మేమైతే టీ తాగినాము, స్నాక్స్ తిన్నాము. ఆ తర్వాత అదేవిధంగా బయట ఒక చిన్న స్టాల్ అయితే ఉంది. ఆ స్టాల్లో రకరకాల స్నాక్స్, కారపొడి, తేనె, సహజ సిద్ధంగా చేసినవి అయితే అమ్ముతున్నారు. అవి కూడా మేము చూసినాము కానీ కొనలేదు. అక్కడ పాత కాలం నాటి రుబ్బురోలు, ఇసురవుతు లాంటివి అయితే వాటిని కూడా చూసినాం. ఒకసారి అయితే మీరు లుక్ వేయండి.
ఫైనల్గా గాన్గాపూర్కి అయితే చేరుకున్నాం. మేము చేరుకునే వరకు రాత్రి 12:30 అయితే అయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. నెక్స్ట్ డే గురు పౌర్ణమి కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకు టెంపుల్కు దగ్గర దగ్గర ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలోనే మాకైతే వెహికల్స్ ఆపేసారు. అక్కడే సైడ్ పంటి పార్కింగ్ ఏర్పాటు చేసిరంట. మేమైతే ఒక పార్కింగ్ ఏరియాలోనైతే మా కార్ పార్కింగ్ చేసి అక్కడ ఇక ఏ హోటల్ అడిగినా కూడా రూమ్స్ అయితే అస్సలే లేవు. కాబట్టి మేము అక్కడనే ముందరనే ఒక చిన్న ప్లేస్ చూసుకొని మేము ఇంటి దగ్గర నుండి అయితే చెద్దర్లు అయితే తెచ్చుకున్నాం. సాపా చెద్దర్లు అవి వేసుకొని అయితే పడుకున్నాం. జస్ట్ ఒక 3 అవర్స్ అయితే పడుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే లేచి సంగంకి అయితే పోయినాం. అసలు సంగంకు పోవాలంటే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. సో మేమైతే ఒక చిన్న ఆటోని అయితే తీసుకున్నాము. ఆటోని అయితే పర్ హెడ్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. ఆటో వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా ఫుల్ రష్ ఉండడం వల్ల సంగం దగ్గరనైతే ఆపలేకపోయారు. సంగంకు దగ్గరలో ఉన్న దత్తాశ్రమం దగ్గరనైతే ఆపిర్రు. మళ్ళీ అక్కడ నుండి అయితే మేమైతే నడక మార్గం ద్వారా మేమైతే సంగమం అయితే చేరుకున్నాం. హెవీ క్రౌడ్ అంటే హెవీ క్రౌడ్ ఉంది. అసలు ఏమంటారు, ఫుల్ అంటే ఫుల్ రష్. ఇసుకేస్తే రాలనంత జనాలు అంటారు చూడు, అదైతే మేము ఇక్కడ చూసినాం. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. గురు పౌర్ణమి సందర్భంగా ఎక్కడెక్కడ నుండో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుండి అయితే ఫుల్ అంటే ఫుల్ జనాలు వచ్చారు. ఫైనల్గా ఒక 10-15 మినిట్స్ నడక తీసుకొని అయితే మేమైతే సంగమం చేరుకున్నాం. ఫైనల్గా మేమైతే సంగం చేరుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షెడ్లలో, గుడికి దగ్గరలో ఉన్న షెడ్లలో చాలా మంది అయితే పడుకున్నారు. వాళ్ళు ఎప్పుడో నిన్న రాత్రి వచ్చినట్టున్నారు. వాళ్ళు అయితే ఇక్కడ పడుకున్నారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ పౌర్ణమికి కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడనే ఇదే గుడి దగ్గర అయితే పడుకున్నాము. బట్ ఈసారి అయితే మేము ఎర్లీ రాలేకపోయినాము. కానీ చాలా మంది అంటే చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే సంగంలో వాటర్ అస్సలే లేవు. ఏదో కొన్ని వాటర్ అంటే కొన్ని వాటర్ ఉన్నాయి. ఈసారి కూడా అలాగే ఉంటాయి అనుకున్నాం. కానీ ఏంటంటే అక్కడ చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడే ఎగ్జాక్ట్ అక్కడ నుండి పైన ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ ఉందంటే ఆ ప్రాజెక్ట్ నుండి అయితే వాటర్ అయితే రిలీజ్ చేసిర్రు. కొంచెం వాటర్ వస్తున్నాయని అయితే చెప్పారు. మేమైతే ఇప్పుడు సంగం లోపలికి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మేము స్టార్టింగ్లో ఇక్కడ చూసినప్పుడు అయితే వాటర్ అయితే ఏం లేవు. మాకేందంటే అనౌన్స్లో అయితే చేస్తుర్రు, పైననైతే నీళ్లు వదిలిర్రు, నీళ్ళు అయితే కొంచెం స్పీడ్గా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. మేము కొంచెం దూరం ఒక 100 మీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడనైతే వాటర్ అయితే రిలీజ్ చేసిర్రు. వాటర్ ఫ్లోన్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మేమైతే స్నానాలు కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఔదుంబర వృక్షం ఉంటుంది కదా, ఆ ఔదుంబర వృక్షం చుట్టూ అయితే ప్రదక్షిణ కోసం అయితే పైకి వెళ్తున్నాం. ఇక్కడ బొట్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరనైనా మంచిగా బొట్టు పెట్టించుకొని ఆ తర్వాత ఔదుంబర వృక్షం చుట్టూ అయితే ప్రదక్షిణ కోసం అయితే వెళ్తాం. ఇదే సంగం సమీపంలో ఉన్న ఔదుంబర వృక్షం. ఈ వృక్షం చుట్టూ అయితే ప్రదక్షిణ చేయడానికైతే మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడనైతే హెవీ అంటే హెవీ క్రౌడ్ ఉన్నారు. అసలు అడుగేయలేకపోయినాం. అదేవిధంగా ఈ ఔదుంబర వృక్షం చుట్టూ అయితే చాలామంది గురుదత్త పారాయణ చేయడానికి చాలామంది అక్కడ కూర్చున్న వాళ్ళకైతే ఏర్పాట్లు కూడా చేసిర్రు. వాళ్ళందరూ అయితే పారాయణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేసే వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు. ఇదే ఆ ఔదుంబర వృక్షం. ఈ వృక్షం కిందనే దత్తాత్రేయ స్వామివారు మరియు గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిని అయితే దర్శనం చేసుకొని ఈ ఔదుంబర వృక్ష ప్రదక్షిణ చేసినాము. ఆ తర్వాత సమీపంలో ఉన్న దత్తాత్రేయుల వారి ఆలయము, మరి అదేవిధంగా నృసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేసిన ప్రాంతంలో ఉన్న టెంపుల్ని అయితే దర్శించుకున్నాం. రష్ మాత్రం ప్రతి దగ్గర హెవీ అంటే హెవీ ఉన్నారు.
ఒక 20 నిమిషాలు అయితే పట్టింది మాకు ఇక్కడ దర్శనం. ఆ తర్వాత మేము మెల్లగా నడుచుకుంటూ బయటకైతే వచ్చేసినాం. మెయిన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి సంఘం బయటకు వస్తే అక్కడ ఒక్క ఆటో కూడా లేవు. ఎందుకంటే ఆటోలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అని చెప్పి ముందట ఆపేసారు. సో ఏదో విధంగా ఇక వెళ్ళాలని చెప్పి మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. నడుచుకుంటూ వెళ్ళే దారిలో మధ్యలో మాకైతే ఇక్కడ ఒక ఆశ్రమం అయితే కనబడింది. ఇది కూడా దత్తుల వారి ఆశ్రమం అన్నట. అక్కడికి వెళ్తే అక్కడ కంటిన్యూగా మాకైతే గాయత్రి మంత్ర జపం అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లో ఒక 10-15 నిమిషాలు కూర్చున్నాం. అదేవిధంగా బయట దత్తాత్రేయుల వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని కూడా దర్శించుకున్నాం. దర్శించుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ మా నడకదారి అయితే స్టార్ట్ చేసినాం. కంప్లీట్ ఒక 4-5 కిలోమీటర్స్ అనుకుంటా. కంప్లీట్గా మా ఎర్లీ మార్నింగ్ అయితే నడుస్తూనే ఉన్నాం. పొద్దుగాల అట్లా నడుచుకుంటూ పోతుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. అయితే మేమైతే మెయిన్ రోడ్ మీద నుండి పోలే, ఒక అడ్డతో ఉంది. సంఘం నుండి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఒక 200-300 మీటర్ల దూరం తర్వాత ఒక అడ్డతో వచ్చింది. ఆ అడ్డతో నుండి అయితే మేమైతే వస్తుంటే ఈ ఆశ్రమం అయితే కనబడ్డది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ గుడికి పోదామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చినాం. ఎక్కడ కూడా అసలు ఆటోలు లేవు. చూడొచ్చు, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. కార్లు, ఆటోలు మొత్తం అయితే సంఘం నుండి ఒక కిలోమీటర్ దూరం వరకు అయితే మొత్తం ఆపేసారు. అసలు ఏవి ఆటోలు, బస్సులు, జీపులు ఏవి కూడా పోతలేవు. సో మేమైతే ఇక ఏదైతే అది అయిందని చెప్పి మెల్లగా నడుచుకుంటూనే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఒక 1/2 అవర్ అయితే కంటిన్యూగా నడుచుకుంటూ మేమైతే టెంపుల్కి దగ్గరగానే వెళ్ళిపోయినాం. ఇక్కడ చూసుకుంటే రష్ అయితే హెవీ అంటే హెవీ ఉన్నారు. ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా రాత్రి 2 గంటల నుండి లైన్లో నిలబడ్డారంట. వాళ్ళకి ఇంకా దర్శనం అయితే ఇంకా కాలేదు. కొంచెం స్పెషల్ దర్శనాలు అని ఉన్నాయంట. వాటి కాస్ట్ వచ్చేసి 2000-3000 అన్నారు. మేమైతే ఎవ్రీ పౌర్ణమికి వచ్చేదే కాబట్టి బయట నుండే దత్తుల వారిని అయితే దర్శనం చేసుకున్నాము. గోపురం నుండే మేమైతే ఎవ్రీ పౌర్ణమికి వస్తాము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సంఘంలో స్నానం చేసి సంఘం సమీపంలో ఉన్న దత్తాత్రేయుల వారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని, ఇక్కడ హెవీ రష్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ టైం వద్దాము అని చెప్పి మేమైతే మళ్ళీ తిరుగుబాటనైతే మళ్ళీ పట్టాము. రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఇది వ్లాగ్ ఇంతటితో సమాప్తం.